వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. దిత్వా తుఫాను ఉమ్మడి నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేసింది. నెల్లూరు నగరంతో పాటు గూడూరు, కావలి, ఆత్మకూరు తదితర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటి మునిగిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రధానంగా మంగళవారం రాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి తలవించే విధంగా వర్షము కురయడం, అదేవిధంగా ఉరుములు మెరుపులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యాల్సిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా నెల్లూరు నగరంలోని తలపగిరి కాలనీ, అదేవిధంగా టైలర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ తదితర ప్రాంతాలు మొత్తం నీటి మునిగాయి. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇట్నే నిలబడిపోయి ఉంది. మొత్తం చెరువుని తలపించే విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతము మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ ఈ తలపగిరి కాలనీ ప్రాంతంలో విజువల్స్ను చూపించే ప్రయత్నం అయితే చూస్తున్నారు. ప్రస్తుతం మనము తలపగిరి కాలనీ, ఆటో నగర్ ప్రాంతాల్లో గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రాంతం ఇళ్లలోకి కూడా నీళ్లు చేరడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం చెరువుని తలపించే విధంగా అయితే కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే నిన్న కూడా భారీగా ఒక్కసారిగా అసలు ఇళ్లలోకే నీరు చేరిపోయి ఉండింది. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఈ నీటిని ప్రత్యేకంగా కాలువలు తవ్వి ఆ నీటిని పెన్నాకు వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము మొత్తం అంటే ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు అవి ఉండడం వల్ల మొత్తం వర్షపు నీరుతో నిండిపోయి ఉంది. దీంతో అధికారులు వీటి నీటిని ఇక్కడి నుంచి కాలువల ద్వారా బయటకు పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా వెంకటేశ్వరము, భగత్ సింగ్ నగరు, రామలింగాపురము, ఎన్టీఆర్ నగరు ఆ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షపు నీరు ఆగిపోయి ఉంది. రాత్రి గూడూరు ప్రాంతంలో అయితే హెవీగా వర్షం కురవడం జరిగింది. గూడూరు, అదేవిధంగా సైదాపురము, రాపూర్ ప్రాంతాల్లో అయితే కుంభవృష్టిని తలపించే విధంగా వర్షం కురియడంతో ఆ ప్రాంతాల్లో కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాపూరు, గూడూరు రాపూరు, నవాబ్పేట ఆ ప్రాంతాల్లో అయితే రాకపోకలు కూడా స్తంభించాయి. వాహనాలు కూడా రాకపోకలు నిలిచాయి. కొన్ని వాగులు, వంకలు అయితే పొర్లిపోతున్నాయి. నవాబ్పేట, రాపూర్ మధ్యలో రోడ్డు తెగిపోవడం కారణంగా అటు వెళ్ళే వాహనాలు కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా మనకు సూలూరుపేట, తడ ఆ ప్రాంతాల్లో కూడా పల్లెలకు వెళ్ళే రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిని తెగిపోవడంతో ఆ ప్రాంతాల్లో కూడా రాకపోకలు మొత్తం స్తంభించిపోవడం జరిగింది. దీంతో అధికారులు ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ రహదారులు మొత్తము యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రధానంగా సూలూరుపేట, నాయుడుపేట, తడ ఆ ప్రాంతాల్లో అయితే చాలా చోట్ల అంటే రాకపోకలు స్తంభించిపోయాయి. అంటే ప్రధానంగా చెరువులు కూడా తెగిపోయి ఆ ప్రాంతంలో రహదారులు కూడా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నెల్లూరు నగరంలో చాలా చోట్లయితే వర్షపు నీటితో నీట మునిగిన పరిస్థితి మనము విజువల్స్ రూపంలో కూడా ఇప్పుడు చూస్తున్నాము. ప్రధానంగా భుజుభుజు నెల్లూరు, వెంగళరావు నగరు, తలపగిరి కాలనీ, అదేవిధంగా టైలర్స్ కాలనీ, డైవర్స్ కాలనీ ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తము నీటి మునగడం జరిగింది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల కారణంగానే ఈ ప్రాంతంలో వర్షపు నీరు మొత్తం నిలబడిపోవడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు నగరంలో కొన్ని కాలువలు ఉన్నాయి. ఆ కాలువల గుండా వర్షపు నీరు బయటకు వెళ్లాల్సింది. అయితే ఆ కాలువలు మొత్తము ఆక్రమణకు గురి కావడం వల్లే ఈ నీరు బయటకు వెళ్ళక ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, యంత్రాంగం మొత్తము మళ్ళీ ఆ నీటిని ప్రత్యేక కాలువల ద్వారా తవ్వి ఆ కాలువల ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ నందన్తో పాటు కార్పొరేటర్లు సైతం రంగంలోకి దిగి ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా తగు చర్యలు అయితే చేపడుతున్న దృశ్యాలు చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఆటో నగర్లో చూస్తున్నాం. మొత్తం నీళ్లతో నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అదే ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చాయి. కొన్ని చోట్ల వాహనాలు కూడా నీళ్లలోనే నిలిచిపోయాయి. మొత్తం ఒక చెరువుని తలపించే విధంగా అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇంకా వర్షం కురుస్తానే ఉంది. గత 4-5 రోజుల నుంచి అయితే వర్షము తెరపిస్తే తప్ప లేకుంటే ఈ నీళ్లు ఇలాగే ఇంకా 3-4 రోజులు ఇట్నే ఉండే పరిస్థితి అయితే వీలైనంత వరకు వీటిని తోడే ప్రయత్నాలు అయితే ప్రత్యేక కాలువలు ఏర్పాటు చేసి వీటిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. లోతట్టు ప్రాంతం భగత్ సింగ్ నగరు, అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీ,
తలపగిరి కాలనీ లోతట్టు ప్రాంతాల్లో కూడా అక్కడ మున్సిపల్ పాఠశాలలో పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి కట్టల మీద అదేవిధంగా రోడ్ల పక్కన నివాసాలు ఉండే వారి మొత్తాన్ని పునర్వాస కేంద్రాలను కూడా తీసుకొని వచ్చి వాళ్లకు భోజనాలు అదేవిధంగా మంచినీరు పాలు ఇవన్నీ అందజేస్తున్నారు. గత 3 రోజుల నుంచి చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు తడ నుంచి ఇటు కావలి వరకు సముద్ర తీరంలో కూడా అధికారులు మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా కనీస పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ఈ దిత్వా తుఫాను తీరం దాటినప్పటికీ ఈ ఎఫెక్ట్ ఇంకా 48 గంటల పాటు ఉంటుంది. ఈ 48 గంటల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు వర్షం పూర్తిగా తగ్గినంత వరకు ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలా, అత్యవసరం ఉంటేనే బయటకు వచ్చి తమ పని చేసుకోండి అని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈ వర్షాలతో అతలాకుతలమైందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.